హాయ్ అండి, వెల్కమ్ టు అబీబవి ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అయితే దోశలోకి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కున్నాను. దీనిలోకి కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఒక 15 మినిట్స్. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇందులోకి వీటన్నిటిని చికెన్లోకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవడం వల్ల లోపలికి బాగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాము. ఆ టైంలో మనకు కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. నేను 2 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి దీన్ని అయితే మెత్తని ప్యూరీ లాగా చేసుకుందాము. దీని ఒక బౌల్లో తీసుకుందాము. ఇదే మిక్సీ గిన్నెలో కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాము. అలానే ఇందులో 3 లవంగాలు అయితే వేసుకుందాము. తర్వాత ఇందులో ఒక యాలక వేసుకుందాము. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇందులో ఈ జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఒక ఉల్లిపాయ వేసుకుందాం, మన గ్రేవీకి బాగుంటుంది. దీనంతా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకుందాము. ప్రెషర్ కుక్కర్ని మనం గ్యాస్ మీద పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని వేడవనిద్దాము. ఇందులో ఒక 3 స్పూన్ల నూనె అయితే వేసుకుందాము. మనం కొంచెం నూనె పడితే చికెన్ కర్రీ బాగుంటుంది, నాన్ వెజ్ కదా, బాగుంటుంది. ఈ ఆయిల్ వేడయ్యాక మనం ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఫ్రెష్గా ఉంటే టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుందండి. అలానే ఇందులోకి ఇంకో ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. మనకు ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా అయితే మగ్గుతాయి ఉల్లిపాయలు అయితే. ఇలా కలుపుకున్నాక ఇందులోకి అయితే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ముందుగా మనం చికెన్ ముక్కలకు పట్టించాం కదండి. ఇలా వేగాక దీంట్లో టమాటా ప్యూరీ వేసుకుందాము. వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందాము. ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాము. చూడండి, మనకు టమాటా పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ వస్తుంది, ప్లస్ చికెన్ కర్రీ స్ట్రక్చర్ కూడా మారుతుంది. అలానే మనం 2 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందాము. దీన్ని బాగా కొంచెం ఉడకనిచ్చాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అదైతే వేసుకుందాము. దీనంతా వేసుకొని బాగా కలుపుకుందాము. రెండు బాగా కలిసేలాగా. ఇందులోకే మనం కారము, ధనియాల పౌడర్ అన్నీ వేసుకుందాము. అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. కలిపాక ఇందులోకి మనము కారము, నేనైతే స్పూను ఇంకొంచెం వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసాం కదా, మీ కారం ఎక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా, ఇంకొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి, కొంచెం ఉడకనివ్వాలి ఈ మసాలాలన్నింటినీ. ఇలా ఉడికాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాము. మీలో ఎంతమందికి దోశ చికెన్ కాంబినేషన్ అంటే ఇష్టం అండి? చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ బాగా కలుపుకుంటే మన చికెన్లోకి ఈ మసాలాలంతా బాగా పడతాయి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనము తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అయితే వేసుకుందాము. కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. బాగా కలుపుకుందాము. కొత్తిమీర చికెన్లో అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకుందాము. నేను ఈ కర్రీ దోశలోకి ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా
కొంచెం వాటర్ అయితే ఒక పెద్ద గ్లాస్తో అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ మనకు చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కదా. బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే మనకు బాగా కలిసిపోయి బాగుంటుంది టేస్ట్ అయితే. నేను పెద్ద గ్లాస్తో వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ అయితే, ఎందుకంటే మళ్ళీ చికెన్లోంచి వాటర్ వస్తాయి మనకు అవి ఉడికినప్పుడు. ఇప్పుడే మనం కావాల్సిన ఉప్పు కారం చూసుకోవాలి. మీకు కారం కావాలంటే ఈ స్టేజ్లో కలుపుకొని బాగా ఉడకనిస్తే సరిపోతుంది. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు ఉడికినప్పుడు తర్వాత సరిపోతుంది. ఇలా ఉండాలి. కొంచెం సేపు ఉన్నాక దీన్ని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మనం వేసుకోవాలండి. 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్. ఇప్పుడు మనకు చికెన్ బాగా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్ విజిల్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. యమ్మీ చికెన్ కర్రీ మనకైతే రెడీ అయిపోయింది. నేను దోశలేక చేస్తున్నానండి, అందుకే కొంచెం పులుసు ఎక్కువ ఉండేలా అయితే చేశాను. యమ్మీ చికెన్ కర్రీ రెడీ అండి. మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.